గతంలో కూడా ఇదే హామీ చెప్పి పేదవాళ్ళని బోల్తా కొట్టి అంటే ఉద్యోగస్తుల్ని బోల్తా కొట్టి మళ్ళీ ప్రభుత్వంలో వచ్చారు. మళ్ళీ అదే విధంగా మళ్ళీ వీళ్ళనందరినీ బోల్తా కొట్టి ఈసారి వచ్చారు. కానీ ఈ ఉద్యమం అనేది ఇక్కడి నుంచి మొదలైంది. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో మీరు మాత్రం ఇప్పుడు ఈ ర్యాలీ కానీ లేకపోతే ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి విద్యార్థులకు కానీ లేకపోతే నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేసే విధంగా మీరు న్యాయం చేసేదాకా మీ పోరాటం ఆపము. ఈ రోజు ఈ జిల్లాలో మరి అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో కానీ లేల్ అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ లేకపోతే మోదుగుల గారు కానీ ఇక్కడ సమన్వయకర్తలు అందరం కలిసి మరి విద్యార్థులు అందరం కలిసి ఈ ర్యాలీ చాలా చక్కగా నిర్వర్తించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా మరి మెమరాండా ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండా మీరు ప్రతి జిల్లా నుంచి కలెక్టరేట్ ఆఫీస్ నుంచి తెప్పించుకొని మీరు ఖచ్చితంగా దాని మీద కట్టుబడి ఉండి మీరు మార్పులు చేర్పులు చేసి ప్రతి ఒక్కళ్ళ హామీని మీరు నిర్వర్తించాలని ఈ ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, అలాగే గుంటూరు జిల్లా విద్యార్థి విభాగపు అధ్యక్షుడు వినోద్, వీరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ విద్యార్థులు యువకులు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి ఒక మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతుంది. అధికారంలోకి రాకముందు కోకొల్లలుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఏ హామీని నెరవేర్చలేదు. అన్ని హామీలు పక్కన పెడితే ఇవాళ ప్రధానంగా యువకులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో బాధపడుతున్నటువంటి యువకుల యొక్క గొంతును వినిపించడానికి, విద్యార్థుల యొక్క గొంతును వినిపించడానికి మేమందరం తరలి వచ్చామని సందర్భంగా మనవి చేస్తున్నాం. సుమారుగా ఈ రాష్ట్రంలో 4,600 కోట్ల రూపాయల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి లేదా వసతి దీవెన అయితేనేమి ఇతరత్తా అన్ని 4,600 కోట్ల రూపాయలు బాకీలుంటే ఆ బాకీలు తీర్చకపోగా బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు సూచించారు. అంటే బాకీలు తీర్చే పని లేదు. ఈ సంవత్సరానికి మళ్ళీ 2,000 కోట్లు కాక ఇంకా అదనంగా కూడా బాకీలు పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఒక కారణం. రెండో అంశం ఏమిటంటే విద్యార్థులకు సంబంధించి కాకోకుండా ఇంకా యువకులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఆయన హామీ ఇచ్చాడు. ఏమని? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలంట. 9 మాసాలైంది. ఎవరికన్నా ఇచ్చారా? లేదు. పోయిన బడ్జెట్లో పెట్టాడా? ఇప్పుడు బడ్జెట్లో పెట్టాడా? ఏ బడ్జెట్లోనూ పెట్టకోకుండా యువకుల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ చేయలేదు. దాంతో పాటు వైద్యశాలలు, గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పేదవాడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలు నిర్మిస్తూ ఉంటే అవన్నీ ప్రైవేట్ పరం చేసేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కలిగిస్తూ ఉంది. ఈ మూడిటి మీద తక్షణమే న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహించేందుకు ఇవాళ పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొని మరి వాళ్ళ మెమోరాండాన్ని ఇవ్వటం జరిగింది. దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే దిగిరాకపోయినట్లయితే ఈ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ అంశం ఇలా ఉంటే ఇక రెండో అంశం ఏంటంటే తప్పనిసరిగా ఇక్కడ ప్రస్తావన చేయవలసినటువంటి అంశం పోలీస్ హెరాస్మెంట్. ఈ ప్రభుత్వం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా ఉంటారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉంది. చాలా భారీగా తప్పుడు కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఎంత దారుణం అంటే పోసాని కృష్ణమురళి, ఆయన మీద 17 కేసులు పెట్టారు. ఆయన్ని రిమాండ్కి పంపారు. జైల్లో ఉన్నాడు. అన్ని కేసుల్లోనూ కొన్నిటిని క్వాష్ చేసింది హైకోర్టు, కొన్నిటికి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇవాళ ఖచ్చితంగా పోసాన కృష్ణమురళి రిలీజ్ కావాలి. మీ దుంపదేగా ఆయన పేరేంటా? నారా లోకేష్ మా రాత్రి కేసు పెట్టించాడు చీకట్టం. ఇవాళ రిలీజ్ కాకుండా ఉండేందుకు ఏంటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా.
పోసాన కృష్ణమురళి గారి మీద పెట్టినటువంటి 17 కేసుల్లోనూ కోర్టుల ద్వారా మేము రిలీఫ్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి పోసాన కృష్ణమురళి గారి మీద రాత్రి టక్కన లోకేష్కు మెలకు వచ్చి డీజీపీకి ఫోన్ చేసి మళ్ళా కేసు పెట్టండి, లోపల బారేయండి అని అంటే ఏంది ఆటవిక రాజ్యమా ఇది? ఏ రాజ్యమని అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబుని అడుగుతా ఉన్నా. హోంమంత్రి నేను అడగను, ఎందుకంటే ఆమె దగ్గర ఏమీ లేదు, ఆమె దగ్గర మైక్ తప్ప ఏమీ లేదు. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. అంతేకాదు అవుతు శ్రీధర్ రెడ్డి అరెస్ట్ చేశారు, తీసుకువెళ్ళి నెల్లూరు జైల్లో పెట్టారు. కోర్టు ఏమి తీర్పిచ్చిందో చూశారు కదా. అన్నెసరిగా కేసులు పెడుతున్నారు, మీరు దుర్మార్గం కేసులు పెడుతున్నారు. తక్షణమే రిలీజ్ చేయండి అని ఇవాళ హైకోర్టు మాట్లాడింది. అంటే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో మీకు ఇదే ఉదాహరణ మనం చేస్తున్నాను. అంతేకాదు మరొకటి కూడా ఇవాళ సుప్రీం హైకోర్టులో ఒక వ్యాఖ్య చేశారు. మన ప్రేమ్ కుమార్, మన గుంటూరు జిల్లా వాసి, ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెడితే దానిలో ఒక నటన ఏంటంటే, ఈ రోడ్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారు కట్టమంటున్నాడు, నువ్వు కట్టు డైమండ్ అంటే డైమండ్ 10 రూపాయలు ఇస్తాడు, నేను తీసుకుంటాను. అది దోపిడీ అంట. దోపిడీని కేసు పెట్టేశారు. డైమండ్ దగ్గర నేను దోపిడీ చేస్తాను. మేమిద్దరం కలిసి ఒక పోస్ట్ పెట్టాం, ఒక వ్యంగ్యంగా పెట్టాం. డైమండ్ 10 రూపాయలు ఇచ్చాడు. డైమండ్ దగ్గర అంబటి రాంబాబు దోపిడీ 10 రూపాయలు చేశాడు. ఎక్స్ట్రా ఆర్షన్ అని కేసు పెట్టారండి. దానికి రిమాండ్ చేశారు. అంటే నేను మాట చెప్తే వింటారా మీరు? చిరంజీవి గారి సినిమా చూశారుగా, బాలకృష్ణ గారి సినిమా చూశారుగా, ఎంతమందిని చంపేస్తారు? టపా 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 కాల్ చేస్తారు. వాళ్ళందరి మీద ఇక మర్డర్ కేసు పెట్టాలిగా, సినిమాల షూటింగ్ లాగా. ఇది అంతేగా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించేటటువంటి కార్యక్రమం నారా లోకేష్ గారి నాయకత్వంలో, రెడ్ బుక్ నాయకత్వంలో జరుగుతా ఉంది. 9 మాసాలు అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే ప్రజలు సహించరు, న్యాయస్థానాలు సహించవు. దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఆ లోకేష్ పప్పుకి త్వరలోనే వస్తుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక చేస్తున్నానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. యువత పోరు ర్యాలీని అడ్డుకోక ఏం చేస్తారు? పోలీసులు అడ్డుకునే కార్యక్రమం, ఫెయిల్ చేయాలనే కార్యక్రమం, బెదిరించాలనే కార్యక్రమం. ఇది పోలీసు రాజ్యం, ప్రజాస్వామ్యం కాదు. యాక్టివ్గా ఉన్న మీద కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, మా మీద కేసులు పెడతాం, మళ్ళీ రేపు పెడతారు కేసు. రేపు పెట్టడం, రేపు మళ్ళీ కేసు పెడతారు. డైమండ్ మీద, నా మీద, నూరి మీద, ఆపిరెడ్డి మీద, అందరి మీద మళ్ళీ కేసు పెడతారు. పిచ్చోళ్ళారా, మీ కేసులకు భయపడతా ఉంటాయా? చెప్పాగా, మీ రెడ్ బుక్కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదని. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ప్రజల కోసం పోరాడతాం, ప్రజల గొంతుకై నినదిస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమాలు చేసినా ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఎక్కడ పుట్టామా మేము? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చితి మంటల నుంచి పుట్టినటువంటి రాజకీయ పార్టీ. 16 మాసాలు మా నాయకుడు జైల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. జైల్లో ఉన్నాం, 67 సీట్లు గెలుచుకున్నాం, మళ్ళా 151 సీట్లు గెలుచుకున్నాం, అధికారంలోకి వచ్చాం, 5 సంవత్సరాలు పరిపాలన చేశాం, 11 సీట్లు ఇచ్చారు, మళ్ళా పోరాడతాం. మళ్ళా అత్యధిక మెజార్టీలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం వస్తుంది. రాసుకోండి అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది ఏంటంటే, ఇచ్చిన హామీ ఏమీ నిలబెట్టకపోతే మళ్ళీ ఓటేస్తారు ఆ పార్టీకి. కూటమి వాళ్ళు ఓటేస్తారని ఏది ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు అంతా మోసం చేస్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు. మరి మా ప్రేమ్ కుమార్ మీద ఎక్స్ట్రాక్షన్ పెట్టారు కదా, చంద్రబాబు మీద 420 పెట్టాలి. మోసం చేసినందుకు మా మీద కేసులు పెడతారు. 420 పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని చీటింగ్ చేసిన చీటర్ చంద్రబాబు అని కేసు పెట్టకూడదా? మా ప్రేమ్ కుమార్ ఏదో ఒక డైలాగ్ చెప్తే దాని మీద కేసు పెట్టి కర్నూలు జైలుకి పంపించారుగా. ఈ అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అన్యాయాలన్నీ కూడా ఒకటొకటే పెరుగుతూ ఉన్నాయి. పాపాలు మూట కట్టుకుంటున్నారు. మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏబిఎన్ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చిందా? సిద్ధు కెమెరామెన్ తో ఏబిఎన్ టీవీ 5 వచ్చిందా? కెమెరామెన్ సిద్ధుతో రాంబాబు. టీవీ 5 రాలేదా? సిద్ధు
ఆంధ్రజ్యోతి వచ్చింది, సిద్ధు గుద్దు ఏది టీవీ రాలేదండి. మొత్తం ఏబిఎన్ అంతే వాళ్ళ మోసం మొత్తం ఇట్లా ఇదిగో ఏబిఎన్. రైట్ బాయ్. థ్యాంక్ యూ సిద్ధు. టీవీ ఫ్యాన్ కూడా రమ్మన్నా, ఈ టీవీ నాటి కూడా రమ్మన్నా. ఇట్స్ ఆల్ ది బెస్ట్.